ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి చంద్రబలం ఉన్నది, పంచమ స్థానమందు ఉన్నటువంటి బుధ బలం ఉన్నది, లాభస్థానమందు రాహు యొక్క బలం ఈ రాశి వారికి అధికంగా ఉన్నది. 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. గత వారాలతో పోల్చుకుంటే అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోయిన తర్వాత కొంత మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. కొంత డబ్బు ఖర్చు అయినప్పటికీ సుఖవంతమైనటువంటి రోజుల్ని గడపబోతున్నారు. మరీ ముఖ్యంగా శ్రమ అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. ప్రతి చిన్న విషయానికి మీరే కష్టపడి పనిచేయనక్కర్లేకుండా కొంత వెసులుబాటు దొరుకుతుంది. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది రంగాలలో ఈ రాశి వారికి తగినటువంటి గుర్తింపు, ప్రోత్సాహకాలు లభించడానికి అవకాశాలు ఉన్నాయి. నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించడానికి చేసుకునేటువంటి ప్రతి చర్య కూడా, తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందబోతూ ఉన్నాయి. గత వారంలో వాయిదా వేసుకున్నటువంటి పనులు కానీ, తీర్థయాత్రలు కానీ, లేదా మరే ఇతరత్ర శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు కానీ, దైవ దర్శనాలు కానీ ఈ వారంలో కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ప్రగతి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ అనాలోచితంగా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కొంత ధన వ్యయము అనేటువంటిది ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. అతి విశ్వాసానికి పోకూడదు. అతి విశ్వాసానికి పోవడం ద్వారా కూడా కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. పెద్దలు చెప్పేటువంటిది, అలాగే మీ యొక్క గురువులు చెప్పేటువంటిది, లేదా మీకన్నా అనుభవజ్ఞులు చెప్పేటువంటిది మాటలు ఏవైతే ఉంటాయో వాటిని శ్రద్ధాభక్తులతోటి మీరు స్వీకరించాలి. వారు చెప్పినటువంటి విధానంలో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. విద్యార్థులకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. పంచమ స్థానముందు బుధకేతువుల యొక్క స్థితిగతుల మూలాన కొంత మరుపు, అంటే చదువుకున్నటువంటిది మర్చిపోవడమో, లేదు ఏదైనా అప్పటి వరకు నోట్లో ఉండేటువంటి విషయం బయటికి రాకుండా కొంత ఇబ్బంది పెడుతూ ఉండడం, ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం, ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఉండేటువంటి వాగ్వివాదాలు తగ్గుముఖం పట్టడానికి, అలాగే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, జన్మగురుని యొక్క దోషాన్ని పరిహరించుకోవడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి.